ఒక తల్లి పడుతున్నటువంటి ఆవేదన, ఆరోదన చూపించే ప్రయత్నం చేద్దాం. కొడుకుని కోల్పోయి ఎంతో ఇబ్బంది పడతా ఉన్నారు. ఎంతో బాధతో దుఃఖశీలుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సో తెలంగాణకు సంబంధించినటువంటి రాహుల్ అనేటటువంటి ఒక విద్యార్థి బీటెక్ చదువుతూ ఉన్నాడు. తను మిస్సింగ్ కేసులో 15 రోజుల తర్వాత డెడ్ బాడీగా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ప్రాంతంలో రాయి కట్టి బావిలో ఉన్నటువంటి పరిస్థితి, ఆ డెడ్ బాడీని కూడా తీసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి వాళ్ళ కొడుకు మృతదేహాన్ని ఇప్పటి వరకు కూడా కుటుంబ సభ్యులకి అప్పగించిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. దీని వెనుకాల చాలా చెప్తా ఉన్నారు పోలీసు వాళ్ళంతా కూడా. మరి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వీరికి ఎవరి మీద అనుమానాలు ఉన్నాయి ఏంటి అనేది దాని మీద కూడా మాట్లాడించొద్దు, కానీ తప్పదు. కొన్ని విషయాలు తెలుసుకోవాలంటే, మీడియాకి ప్రభుత్వాలకు తెలపాలంటే. ఏంటమ్మా మీ కొడుకు ఎలా ఉండేవాడు, అసలు ఏం జరిగింది, మీరేం ఆరోపిస్తున్నారు, మీకేం అనుమానాలు వస్తున్నాయి? మాతోనైతే బాగానే ఉంటాడు, అందరితోనే బాగుంటాడు. లొల్లి అయితే ఏం లేదు. వానిచ్చి వాడు లొల్లులు ఏం చేసుకోడు. ఇంటికి వచ్చినా కానీ బయటకు వెళ్ళాడు, ఎక్కువ ఇంట్లోనే ఉంటాడు. మాకు చిన్న షాప్ ఉంది, టైలర్. అక్కడికి వెళ్తాడు వస్తాడు తప్ప ఏ లొల్లి లేదు మాకు ఇప్పటికైతే. ఇదే పెద్ద ఇష్యూ. అసలు ఎవరి మీద మీరు అనుమానిస్తూ ఉన్నారు? మీకు ఎవరి మీద అంటే సిద్ధార్థ అనే అబ్బాయి కొంచెం ఇష్యూ అయిందంట అమ్మాయి విషయంలో. వాళ్ళు గిన కావచ్చు అని మాకు డౌట్. అంతే. అమ్మాయి విషయంలో అంటే ఏ విషయంలో? ప్రేమేం లేదు. అంటే కాలేజీకి వెళ్తుండ్రు కదా, ఇంటర్న్షిప్ కానీ వెళ్ళిండు. అక్కడ ఏదైనా అవసరం పడుతుంది కదా అని అంటే ఇట్లా మాట్లాడిందంట. తనే మాట్లాడినందుకు వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా ఆ కాలేజీ వాళ్ళతోని ఇష్యూ అయిందంట. నువ్వెందుకు మాట్లాడిస్తున్నావు అది ఇది అంతే. కుటుంబ పరిస్థితి అమ్మా, ఒక కూతురు ఒక కొడుకు అని విన్నాము మేము. ఇప్పుడు ఆ కొడుకు కోల్పోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే ఎట్లా ఉంటుంది అసలు? మీరు మధ్యతరగతి ఫ్యామిలీకి సంబంధించినటువంటి వారు, కూలీనాలు చేసుకునేటటువంటి వారు, ఇంటి కొడుకునే కోల్పోతే వానితోనే ఉంది అని అనుకున్నాం, కానీ ఇట్లా అవుతుందని ఏం తెలుసు సార్. ఏదో చేసుకొని అయ్యో అలాగా ఉండొద్దని మా కొడుకు మంచిగా బ్రతకాలని చదివిస్తుంది. కానీ ఇట్లా చేస్తారని తెలియదు కదా. ఉద్యోగం చేస్తూ మీకు సాకుతారని అనుకున్నారు తల్లిదండ్రులు. మంచి వ్యక్తేనా? అంటే ఎట్లాంటి చెడు అలవాట్లు కానీ ఫ్రెండ్స్తో తిరగడం అట్లాంటి ఏం లేవండి. కావాలంటే కాలేజీకి వెళ్ళి కూడా తెలుసుకోండి, ఊర్లోకి వచ్చి కూడా తెలుసుకోండి. మా కొడుకని మేము చెప్పడం కాదు, అంటే వచ్చి తెలుసుకోండి. ఎందుకు తెలంగాణకు సంబంధించి ఇక్కడ కాకుండా వేరే రాష్ట్రానికి వెళ్ళి అక్కడ అంటే ఇది హత్య అనుకోవచ్చా, లేకపోతే ఆత్మహత్య అనుకోవచ్చా ఏంటి? హత్య అయితే కాదు. ఎవరు చేసిండ్రో అది పోలీసులు తెలుసుకోవాలి. ఇది మాత్రం కొంచెం ఎంత తొందరగా చేస్తే అంత బాగుంటుంది. మాకు కూడా తెలియాలి, వాళ్ళకు శిక్ష పడాలని కోరుకుంటున్నాను. దీన్ని హత్యగానే అనుకుంటున్నారా? ఖచ్చితంగా మీ కొడుకు సూసైడ్ చేసుకోవడానికి గతంలో ఇట్లాంటి ఏమన్నా ఏం లేవు, అట్లాంటి ఉద్దేశమే లేదు అసలు. బాగానే ఉంటాడు, ఏ ప్రాబ్లము లేదు. ఎందుకు చేసుకుంటాడండి? చివరిగా మీతో మాట్లాడిన మాట ఏంటమ్మా మీ కొడుకు? చివరిగా మాట్లాడింది మాకు మంగళవారం ఫోన్ చేసిండు, వీడియో కాల్ చేసిండు. బాగానే ఉన్నా అని చెప్పిండు, అంతే తప్పించి ఈ ఇష్యూ అవ్వంటి ఏం చెప్పలేడు. ఫీల్ అవుతున్నా ఇట్లా నాకు బాధ ఉంది అట్లా ఏం చెప్పలేడు. అట్లా చెప్తే మేమే వచ్చేవాళ్ళం కదా, ఇక్కడ మా వాళ్ళు కూడా ఉన్నారు, తోలేద్దు ఉంటుంది కదా. అట్లా చెప్తే ఇదంతా కథనే ఉండకపో. కాలేజ్ యాజమాన్యం ఏమంటుందమ్మా, ఏ విధంగా స్పందిస్తుంది? వాళ్ళైతే ఏం లేదు, కనీసం ఫోన్ కూడా చేయలేరు. ఏమన్నా అంటే బయట వాళ్ళకు అన్ని ఇచ్చేసినాము అది ఇది అని చెప్తారు. అసలు మాకు కలవనే లేరు వాళ్ళు. సెటిల్మెంట్ చేసుకున్నామని అన్నారు. మేము డబ్బు కోసం అని కాదు, మాకు న్యాయం కావాలి. మేము మా అబ్బాయిని చంపిన వాళ్ళకి శిక్ష పడాలి, ఇక అంతే. ఇట్లాంటి వారికి ఇంకోసారి కాకుండా బుద్ధి ఇంకెవరికి కావద్దు, అంతే తప్ప వాళ్ళు వచ్చినాము అది చేసినాము ఇది చేసినాము అని చెప్తున్నారు. అసలు వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు ఇప్పటికి. కన్నా కొడుకు కూడా అంత్యక్రియలు చేసుకోలేని పరిస్థితిలో ఉన్నామంటే చాలా బాధ అనిపిస్తుందమ్మా మాకే. అంటే ప్రభుత్వాలు కూడా నిర్లక్ష్యం చేస్తున్నాయా ఈ విషయంలో? అవును సార్, ఇన్ని రోజులు అవుతుంది, కనీసం చూడడానికి లేదు, బాడీ ఇవ్వడానికి లేదు. ఎన్ని రోజులు మేము శవాలం అయ్యేటట్టున్నాం.
ఏం అప్పీల్ చేస్తారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక తల్లిగా మీరు రోధిస్తున్న మీ బాధని? నా కొడుకు బాడీ ఇవ్వమని కోరుకుంటున్నా. వాళ్ళ అన్నయ్య రాహుల్ కోసం చెల్లెలు హారిక పోరాటం చేస్తూ ఉంది న్యాయం కావాలంటూ కూడా. జరిగిన సంఘటన అంతా కూడా తను ఇటు కాలేజ్కి వెళ్లకుండా కూడా ఇటు మీడియాతో కావచ్చు వివిధ నిరాహార దీక్షలు కూడా చేస్తూ ప్రభుత్వం స్పందించాలి, పోలీసు అధికారులు దీని మీద చర్యలు తీసుకోవాలనే దాని మీద కూడా తను ఒంటరి పోరాటం చేస్తుందని చెప్పుకోవచ్చు కుటుంబ సభ్యులతో. ఒకసారి మాట్లాడతాం. అమ్మ, ఏంటి అసలు మీకు అనుమానాలు ఏమొస్తా ఉన్నాయి మీ అన్నయ్య ఇష్యూకి సంబంధించి? ఇది ప్రీ ప్లాన్డ్ మర్డర్ అని అయితే నేనైతే అనుకుంటున్నాను. ఇది నేను అనుకోవడం మాత్రమే, అంటే ఇది పక్కా ఇట్లా మర్డర్ అని అయితే అని అనుకోవట్లేదు. అంత పెద్ద రాయి కట్టుకొని చనిపోవడం, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడం, అదంతా ఇప్పుడు సూసైడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడే చేసుకునేవాడు కదా, అక్కడ దాకా వెళ్ళి అలా ఎందుకు చేసుకోవడం అసలు? అక్కడ సింగరైకొండలో చనిపోయిండు అని తెలిసింది. అసలు ఎట్లా ఉండేవాడు మా అన్నయ్య నీతో? నేను అన్న ఫ్రెండ్స్లా చాలా బాగుండేటోళ్ళం, అన్నీ షేర్ చేసుకొని మంచిగా ఉండేటోళ్ళం. అన్నయ్య ఇక్కడ హాస్టల్లో ఉంటున్నట్టు తెలుస్తుంది. అవును, సైదాబాద్లో లక్ష్మీకళ బాయ్స్ హాస్టల్లో ఉండేవాడు. ఇక్కడ నేను ఐలాపూర్లోనే, ఐలాపూర్ జగిత్యాల కోరుట్ల ఐలాపూర్. ఇంటికి వచ్చేవాడు అప్పుడప్పుడు అన్నయ్య? ఒక 15 days బ్యాక్ వచ్చిండు. ఇదంతా జరగకన్నా ముందు వచ్చి తర్వాత ఇంటర్న్షిప్ ఉందని వచ్చిండు. ఇటే ఒక 1 week అవుతుంది ఇట్లా జరిగింది. అదే లాస్ట్ డే ఏమైనా చెప్పుకున్నాడా పర్సనల్గా? అంటే మీరు క్లోజ్గా ఉంటారు అంటున్నారు. లేదు, అట్లా అప్పుడు ఇదంతా ఏం జరగలేదంట, అదంతా అప్పుడు ఇదంతా ఏం చెప్పలేదు. ఏం చెప్పలేదు? వీడియో కాల్ కూడా మాట్లాడినట్టుగా మమ్మీతో? 26 రోజు మేము మాట్లాడినాం వీడియో కాల్, నేను అమ్మ మాట్లాడినాం. ఏమన్నాడు? నార్మల్గానే మాట్లాడిండు, ఎప్పుడు మాట్లాడినట్టు కాల్ చేసి మాట్లాడడం అట్లా జరిగింది అంతే. అంతే. ఆ ఫ్రెండ్స్తో ఏదో గొడవ అయింది అంటున్నారు. అవును, వేరే కాలేజ్కి ఇంటర్న్షిప్కి వెళ్తాడు, అక్కడ ఏదో గొడవ అయిందంట. ఏం గొడవ తెలుసా? లేదు. అంటే ఏం కావాలనుకుంటున్నాము? న్యాయం కావాలనుకో. న్యాయం కావాలి. ఇప్పుడు DNA టెస్ట్ తొందరగా వచ్చి మాకు బాడీని ఇచ్చి అదంతా తొందరగా జరిగితే దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని శిక్షించాలి. ఒకటే బ్రదర్, మీరు ఒక్కరే మీ అమ్మ నాన్నకి? అవును. సో అంటే ఎట్లా చూడొచ్చు తల్లి, చాలా బాధాకరం అనుకోవచ్చు. చిన్నప్పటి నుంచి ఇద్దరం కలిసి పెరిగినాము, ఇప్పుడు ఇట్లా జరగడం అసలు అనుకోలేదు ఇట్లా జరుగుతుందని. గుర్తుకొస్తున్నాడు అన్నయ్య చాలా. గడిపిన క్షణాలు న్యాయం కావాలి, ప్రభుత్వాలు స్పందించాలి. ప్రభుత్వాలు తొందరగా స్పందించాలి. ఎవరైతే ఇట్లా చేసిలో వాళ్ళకు కూడా అట్లనే చేయాలి. అంటే ఇది ప్రేమ వ్యవహారంగా చిత్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటున్నారమ్మా. నీతో నేను పర్సనల్గా షేర్ చేసుకుంటాను. లేదు, అట్లా ఏం షేర్ చేసుకోలేదు. అట్లాంటి అంటే మీ అన్నయ్య ఎట్లా ఉండేటోడు? ఎవరి జోలికి వెళ్ళేవాడా లేకపోతే అట్లా చిన్నప్పటి నుంచి ఎవరితోని గొడవలు అట్లా ఏం లేకుండే. చదువుకోవాలి, మంచి పొజిషన్లో ఉండాలి, మమ్మీ డాడీకి మంచి పేరు తేవాలి, అట్లుండే. ఏం చేస్తుంటారు అమ్మ నాన్న? డాడీ టైలర్, అమ్మ బేడీలు చేస్తుంది. చదువుకుంటారు. ఎట్లా మరి ఇట్లాంటి పరిస్థితి జరుగుతున్నా కూడా ఇప్పటివరకు జాప్యం జరుగుతుంది, డెడ్ బాడీ కూడా ఇవ్వలేదు అన్నయ్యది. సో మీరేం అప్పీల్ చేస్తారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి? మాకు తొందరగా బాడీని ఇచ్చి ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని. ఇంకో సంఘటన ఎట్లాంటివి జరగకూడదని. ఇంకా ఇలాంటివి ఇంకా జరగాలి అంటే అందరూ భయపడేలాగా వాళ్ళకి శిక్ష వేయాలి అని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. 10-15 రోజులు అవుతా ఉంది, మీ హెల్త్ కూడా ఇబ్బంది అవుతుందని చెప్తా ఉన్నారు. ఎట్లా చూడొచ్చమ్మా? అంటే ఇప్పటి వరకు కూడా స్పందించలేదంటే మొన్న అంటే హెల్త్ ఇక ఏడ్చి కొంచెం బాధ ఉంటుంది కదా, అప్పటి నుంచి హెల్త్ అందరి హెల్త్ దెబ్బతిన్నది, తినకపోవడం అట్లా. కాలేజ్ యాజమాన్యం ఇప్పటివరకు స్పందించలేదండి? స్పందించలేదు. 1 week కాలేజ్కి వెళ్ళకపోతే అసలు నో కాల్స్ నో మెసేజెస్, మీ అబ్బాయి రావట్లేదు అలా ఇలా ఏం కూడా లేవు. ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళదే కదా. ఇప్పుడు మనము వాళ్ళ దగ్గర ఉంచినామంటే వాళ్ళదే కదా, వాళ్ళు కొంచెం కూడా అట్లా ఇన్ఫర్మేషన్ ఏం ఇవ్వలేదు. ఏది ఇవ్వలేదు.
ఓకే